అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నా. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి మనం గాజర్ల అశోక్ గారి దగ్గరికి వెళ్దాం. గాజర్ల అశోక్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజ్ ఎలియాస్ గంగన్న అన్నట్టు ఆయన ఒక కేంద్ర కమిటీకి సంబంధించిన నాయకుడు, అంటే సెక్రటరీ ఆఫ్ ద సిపిఐ మాస్ పార్టీ. దానికి సంబంధించిన ఎలాంటి భద్రతలు ఉంటాయి, ఆ భద్రతల మధ్య అతని దగ్గరికి చేరుకోవాలంటే అనేక మంది మాయిస్టులను దాటి అక్కడ వెళ్ళొస్తుంది. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, ఆయుధాలకు సంబంధించింది కూడా వారు ఎక్కడ కూడా ఆయుధాలు వాడినట్టు కూడా దాఖలాలు లేవు. డైరెక్ట్గా నంబాల కేశవరావు అనేటి ఆయన ఈరోజు చంపడం జరిగింది. ఈ విషయంపై మీరు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏదైతే ప్రజా సంఘాల వాళ్ళు చెప్తున్నారో దాని మీద ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? అంటే జస్టిస్ చంద్రకుమార్ సార్ గారికి, మీకు, మీ వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే దాంతో పాటుగా నేనేమంటున్నా అంటే, ఇప్పుడు సార్ చాలా వివరంగా, చాలా మానవీయ కోణంలో అసలు మన సంస్కృతి సంప్రదాయాల గురించి కూడా చాలా లోతుగా ఇప్పటిదాకా చెప్పారు. వాస్తవానికి వాళ్ళు కాల్పుల విరమణ అనేటువంటి విషయాన్ని ప్రకటించిన తర్వాత ఒక రకంగా వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చున్నారు. చేతులు కట్టుకొని కూర్చున్న వాళ్ళ మీద విరుచుకుపడి దాడి చేసి చంపడం అనేది, అది బయట నుంచి ఒకవేళ పట్టుకొచ్చి చంపినా లేదా చేతులు కట్టుకొని కూర్చున్న వాళ్ళ మీద విరుచుకుపడి చంపినా రెండిట్లో పెద్ద తేడా ఏం లేదంటున్నాను నేనైతే. ఎందుకంటే వాళ్ళు బయట పౌర సమాజం ఏదైతే కోరుతున్నదో, ప్రజలు ఏదైతే కోరుతున్నారో దాన్ని వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు. దాన్ని అంటే పరిష్కరించాలి, సమస్య పరిష్కరించాలనే వైపుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ పార్టీ నాయకత్వంతో వాళ్ళు చర్చించుకునేటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు ఒక రకంగా నమ్మించి వాళ్ళ మీద దాడి చేసేటువంటి పద్ధతిలో ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా అది గర్హనీయమైనటువంటి చర్య అనేది మనకు కనబడుతున్నది. అక్కడ సంఖ్యారీత్యా వాళ్ళు ఎంత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఏంటిది అనేది ఆ పార్టీ ప్రకటిస్తేనే తెలవాల్సి ఉంది. వాస్తవంగా అక్కడ జనరల్గా అయితే పార్టీ గతంలో మేము ఉద్యమాల్లో పనిచేసిన నాడు కూడా ఉన్నటువంటి అనుభవం అయితే అట్లాంటి పెద్ద నాయకత్వానికి కొంత ఎక్కువ భద్రతకు సంబంధించినటువంటి బలగాలు పెద్ద ఎత్తున ఉంచుకోవడం అనేది గతం నుంచి కూడా కొనసాగినటువంటిది. అయితే ఈ మారిన పరిస్థితుల రీత్యా కావచ్చు, లేదా ఇందాక చెప్పినట్టుగా ఈ చర్చలు అనేటువంటి వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసము వాళ్ళు ఇంకేదైనా కోఆర్డినేషన్ కోసము విడివిడిగా ఉండి ఏమైనా దాడి గురైనరా అనేది అది పార్టీ ప్రకటిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కొంతమంది ప్రజాసంఘ నాయకులు దీనికి సంబంధించిన ఎవరైతే 27 మంది నిన్న చనిపోయారో, ఈరోజు 5 మంది చనిపోయారు, గతంలో కూడా చాలామంది చనిపోయారు. ఈ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బసవరాజ్ చనిపోయిన తర్వాత, అంటే నంబాల కేశవరావు గారు చనిపోయిన తర్వాత వారికి సంబంధించిన కేసును సుమోటోగా స్వీకరించాలి సుప్రీంకోర్టు దీన్ని అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు అసలు ఇట్లా ఈ సంస్కృతి కనుక పెరిగినట్లయితే రేపు దేశంలో అంటే ఎవరైనా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్న వాళ్ళు ఇప్పటికే మనం చూస్తున్నాము. దేశంలో అనేక సెక్షన్స్ మీద, ముఖ్యంగా ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు జరగడాన్ని మనం చూస్తున్నాం. దేశమంతా కూడా వాటిని వ్యతిరేకిస్తున్నది, ఖండిస్తున్నది. ఇప్పుడు ఇలాంటి దాడులు, వామపక్ష భావజాలు కలిగినటువంటి వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడులు ఇవి నిజంగానే ఇక్కడితోనే ఆగిపోతాయి అనేది మనం ఎట్లా? ఎందుకంటే కేవలము మావోయిస్టుల సమస్యకు పరిమితమై మావోయిస్టులు చనిపోయారు కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు, సాయుధ పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద సహజంగానే ప్రభుత్వాలు దాడి చేస్తున్నాయి, చంపుతున్నాయి అనేటువంటి అంశంగా దీన్ని వెనుక వదిలేసినట్లయితే, అంటే చాలా క్లియర్గా సార్ ఇప్పటిదాకా చెప్పారు, అంటే శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని ఒక రకంగా చేతులు కట్టుకొని కూర్చున్నటువంటి సమయంలో దాడి చేసి శాంతి కోరుకుంటున్న వాళ్ళ మీద దాడి చేసినటువంటి ఈ వైఖరి ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా మనం పాయింట్అవుట్ చేసి ప్రశ్నించకపోతే మాత్రము ఇది తప్పనిసరిగా రేపు దేశంలో ఏ రకమైనటువంటి భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నా, ఏ రకమైనటువంటి నిరసనలు వ్యక్తం చేసినా వాళ్ళందరి మీద కూడా ఇలాంటి దాడులు చేసేటువంటి ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉన్నది. కాబట్టి డెఫినెట్గా దీన్ని ఆపడం కోసము సుప్రీంకోర్టులో అయినా న్యాయపరమైన పోరాటం కూడా జరగాలి. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా దీని మీద విస్తృతమైన చర్చ జరిగేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. రైట్, ఇదే విషయంపై జయవింజల గారి దగ్గరికి వెళ్దాం. జయవింజల గారు,